Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is down but not done. Down but not done. The text is from Psalms 37 verse 24. 37వ కీర్తన 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతను నేలను పడినను లేవలేక ఉండడు. అతను నేలను పడినను లేవలేక ఉండడు. దో హి ఫాల్, he shall not turn the cast down, for the Lord uphold him with his hand. ఎందుకనగా యెహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతను నేలను పడిన లేవలేక ఉండడు. పాల్ వైలీ స్కేటింగ్ అథ్లీట్ 1988. దాదాపు 20,000 మంది చూస్తుండగా, టీవీలో మిలియన్స్ వాచ్ చేస్తుండగా ఆయన పడిపోయాడు. కానీ తిరిగి లేచాడు ఆయన. He decided to skate heartily as to the Lord. ఆ స్కేటింగ్ ప్రభు నామఘనత కొరకు చేయాలని ఆయన హృదయంలో సంపూర్ణంగా నిశ్చయించుకున్నాడు. బేస్డ్ ఆన్ ద వర్డ్స్ కొలిషన్స్ చాప్టర్ 3 వర్సెస్ 23. మనిషి నిమిత్తం కాక, వారికి అప్లాస్ కొరకు, వారి యొక్క ప్రశంస కొరకు కాకుండా దేవుని నామఘనతకు, దేవుని బిడ్డగా ఆ స్కేటింగ్ మళ్ళీ పాల్గొని ఆశించి తిరిగి లేచి పాల్గొన్నాడు. హీ వన్. అది విజయం పొందగలిగాడు. కాబట్టి పడిపోయిన తిరిగి లేవాలంటే వీ నీడ్ కరేజ్ అండ్ వీ డిటర్మినేషన్. మనకు ధైర్యం ఉండాలి. ఒక కృత నిశ్చయంతో ముందుకు సాగిపోయినప్పుడు మన జీవితంలో ఓటమి పొందిన తిరిగి లేవగలం. నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేచిన దేవుని వాక్యం సెలవిస్తుంది. యాజ్ ఫాలోయర్స్ ఆఫ్ క్రైస్ట్ we may be knocked down off our feet by powerful blow, powerful wind. బలమైన గాలుల చేత మనము పడిపోయే స్థితులుగా ఏర్పడతాయి. పడిపోతాము కూడా. సాతాను బలమైన గాలులు మన మీదకి రప్పిస్తాడు. నిలబడలేక పడిపోవచ్చు మనం. మేబీ లాస్ ఆఫ్ అవర్ లవ్డ్ వన్స్, మేబీ ద లాస్ ఆఫ్ అవర్ జాబ్ ఆర్ ఫినాన్షియల్ క్రైసిస్. ఆ సందర్భంలో మనం పడిపోతాం, కృంగిపోతాం. ఇట్ ఈస్ వన్ థింగ్ టు ఫాల్, ఇట్ ఈస్ క్వైట్ అనదర్ థింగ్ టు గివ్ అప్. పడిపోవడం ఒకవైపు, మరొక వైపు ఇంకా లాభం లేదులే అని వదులుకోవడం. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం. నక్క ద్రాక్ష పడది, ఎగిరి ఎగిరి అది పడిపోయినది, అందుకోలేకపోయినది. ఏమనుకున్నది? ఆ ద్రాక్ష పండు పులన అని వెళ్ళిపోయినది. అవి నిజంగా తీపివే, కానీ ప్రయత్నించి ఫలితం సాధించలేక అది వెళ్ళిపోయినది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు రైజ్ అప్ వీ నీడ్ టు గెట్ అప్ అగైన్. పడిపోయిన తిరిగి లేవాలంటే మనం మొట్టగా ఒక కృత నిశ్చయంతో వెళ్ళాలి. ద ప్రాడిగల్ సన్ decided to go to his father. I will arise and go to my father. That was his determination. లేచి నా తండ్రికి వెళ్దాం అనుకున్నాడు. పడిపోయాడు ఆయన, పతనావస్థ చేరుకున్నాడు కానీ తిరిగి లేచాడు, తన ఎదుగు వెళ్ళాడు. సో గెట్ అప్ అగైన్. సెకండ్ వన్, రీఅఫర్మ్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువులో నీకు విశ్వాసాన్ని మరొకసారి నువ్వు దృఢపరచుకోవాలి. ద థర్డ్ వన్, కీప్ ఆన్ సర్వింగ్ హిమ్. ఆయన సేవిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. Then you will succeed in your life. Will not be utterly cast down. Success consists of getting up just one more time than you have fallen down. తిరిగి లేవడం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ వాక్య భాగంలో యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక ఉండడు, తిరిగి లేస్తాడు. తిరిగి లేవాలి, ప్రభు ధర శక్తి పొందుకోవాలి.
సమస్య అధిగమించాలి, నష్టాలే కావచ్చు, కృంగ సమయాలే కావచ్చు, ఆ స్థితిగతులు లేవాలి. మనం లేచి మనం ప్రభు వైపు చూస్తూ ఆయన ద్వారా శక్తి పొందుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి నీ కృంగిపోయి ఉన్నావా, లేవలేక పడి ఉన్నావా, గెటప్ అగైన్. దేవుని చెందుకు రా. ప్రభుని శక్తిని ఇస్తాడు. సమస్యల మీద నీవు వాటిని దాటి అధిగమించి ముందుకు సాగిపోగలవు. ఆత్మీయ పురోగమనాన్ని నువ్వు పొందుకోగలవు. కాబట్టి దేవుడు మనం చేపట్టుకుంటాడు. లేవనెత్తే దేవుడు, ఆయన కృంగిన వారు లేవనెత్తే దేవుడు ఆ ప్రభువే. కాబట్టి ఆ ప్రభువు చూస్తూ లేచి ప్రభుత్వంకు వచ్చి సుఖ సంతోషాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. ప్రభువును దీవించును గాక. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. నీతిమంతుడు 7 మారు పడినా తిరిగి లేచి సెలవిచ్చారు మా తండ్రి. అనేక విషయాలు పడిపోతుండగా ప్రభువా, పడిపోకుండా జాగ్రత్తగా ఉంటానికి మా తండ్రి, ఆత్మీయ జీవితంలో కృంగిపోకుండా ప్రభువా, సమస్యలు చూసి బెంబేరు పడకుండా ప్రభువా, స్థితిగతులు మారుతుండగా చూసి కంగారు పడకుండా నాయన, మేము లేచి మీ ఎద్దకు వచ్చే కృప దయచేయండి, ఆత్మశక్తి దయచేయండి. మీ పట్ల మా యొక్క విశ్వాసాన్ని దృఢపరచుకొని మా తండ్రి మిమ్మల్ని సేవిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగిపోయే కృపను ఇవ్వగలం. స్తోత్రాలు. వాక్య వింటే ప్రతిబిడను దర్శించినైనా దీవించమని బలపరిచి స్థిరపరిచి లేవనెత్తవలసిగా విజ్ఞాపన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.